అయి ఉంటే అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్తే దాన్ని దోచుకుని డబ్బులు దాచుకోవడానికి అనే ప్రచారాలు చేస్తుంటే దాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు, దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు చెప్తూ వీళ్ళ ప్రచారం గురించి కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు మార్నింగ్. శ్రీనివాస్ గారికి అట్లాగే పెద్దలు బాలకోట గారు కూడా నమస్కారం. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో మాత్రం చాలా విగరస్ గా రియాక్ట్ అయినట్టు నేనైతే గమనించాను, నేనైతే చూశాను, చదివాను కూడా. అంటే వాళ్ళు పెట్టిన పోస్ట్ కి కింద చాలా కామెంట్స్ లో రెస్పాండ్ అయ్యారు, బట్ అఫీషియల్ పేజ్ లో చూస్తున్నాను నేను. యా, ప్లీజ్ కంటిన్యూ. యా, నిన్న బహుశా కొద్దిగా సీఎం గారు బయట నుంచి లండన్ నుంచి రావటం, అట్లాగే లోకేష్ గారు మొన్న పార్టీ మీటింగ్ లో బిజీ ఉండటం, అవన్నీ కూడా కొద్దిగా కారణమై ఉండొచ్చు. రెండో నేనేమంటానంటే ఈ ఫేక్ ప్రచారాల మీద మనం ఎక్కువ రెస్పాండ్ కాకుండా కూడా ఉండకూడదు. అట్లనే ఎక్కువ అవటం వల్ల కూడా ఏమవుతుందంటే దానికి ఏదో మనం ప్రయారిటీ ఇచ్చేట్టు అవుతుంది. సో అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ గా ఇవ్వటం కరెక్ట్ అని బహుశా నేను అనుకుంటాను. ఇప్పుడు ఎక్కువ దాని గురించి చర్చడం వల్ల దానికి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది అది. సో నేనేమంటానంటే రీసెంట్ గా ఏ పోస్టు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కార్యకర్తలకు మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా కఠినంగా చాలా ఘాటుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఫేక్ పార్టీ, ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు, వీటి మీద ఆయనే స్వయంగా ఆయనే వ్యాఖ్యలు చేశారు. సో నేనేమంటానంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఆయన లండన్కి ఎందుకు వెళ్తాడు అన్న దాని మీద అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వర్ గారు ఇద్దరు ఎందుకు వెళ్ళారో అక్కడ ప్రపంచానికి తెలిసింది. ఓపెన్ గా అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనటం, మీటింగులు చేయటం, లేకపోతే ఇంకో అవార్డు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఓపెన్ గా జరిగిన అంశాలు. మీరు అదే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విమానం దిగేది ఎక్కేది తప్ప ఎక్కడన్నా ఏదన్నా మనం చూపిస్తారా, కనపడుతుందా? అని ఏ హాస్పిటల్కి పోతున్నాడు ఏంటి మనకేమైనా కనపడుతుందా? కనపడదు. సో ఇక్కడ ఇప్పుడు ఇంత ఓపెన్ గా చేసిన తర్వాత ఆ పర్యటన ఇంత ఓపెన్ గా ఉన్న తర్వాత ఐ థింక్ ఈ ఫేక్ మాటల్ని ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోను. ఎందుకంటే వీళ్ళు మన లిక్కర్ స్కామ్ లో మనం చూసాం ఋషి గారు, ఎక్కడ దుబాయ్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, లేకపోతే యూరోపియన్ కంట్రీ, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకపోతే లండన్ కానీ, ఇటువంటి చోట్ల వాళ్ళు డెన్లు ఉన్నాయి, కోటాను కోట్లు దాచిపెట్టారు. వాళ్ళ అడ్రస్లతో సహా సిట్ వెలికి తీసి చార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. ఎక్కడెక్కడ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేకపోతే కోల్కతా కానీ, బెంగళూరు కానీ, కేరళ కానీ, ఇటువంటి చోట ఆ రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడ వేరేలో పాల్గొన్న వాళ్ళందరూ ఆ రాష్ట్రాలకు వెళ్ళి కొంతమందిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు. చెన్నై కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానివ్వండి, కోల్కతా కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఢిల్లీ కానీ పారిపోయే ప్రయత్నం చేసే వాళ్ళని ఎయిర్పోర్ట్ లో కూడా శ్రీలంక అంటే వీళ్ళు విదేశాలకు ఎందుకు వెళ్తారు అన్నది సిట్ చెప్పేసింది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు, చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్ కి, చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టైల్ కి వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అది వీళ్ళ మొహాన కాచి గాండ్రించి ఉమ్మితే వీళ్ళ మొహానే పడుతుంది. ఆ గాండ్రి ఉంపు ఆకాశం మీద ఉంచితే వీళ్ళ మొహానే పడుతుంది. ఆ ఉమ్ము వాళ్ళదే, పడేది వాళ్ళ మొహం మీదే. కాబట్టి లండన్ కి చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడానికి వెళ్ళారు, అది చేయడానికి వెళ్ళారు, దాచుకోవడానికి వెళ్ళారు, ఇవన్నీ ఫేక్ మాటల మీద ఎక్కువ ప్రచారం కూడా అనవసరమని నేనంటాను. కానీ వాళ్ళు చేసే, నా ఒపీనియన్, కానీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాల మీద ఖచ్చితంగా ఖండన అయితే ఉండాల్సిందే, ఇటువంటి చర్చలు అయితే జరగాల్సిందే. ఈ చర్చల ద్వారా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిందే. వాళ్ళు చేస్తున్నటువంటి పరిమాల పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి వెధవ పనులు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వెధవ మాటల మీద ఖండన ఉండాల్సిందే. దాని గురించి ఈ రకమైనటువంటి చర్చ ఉండాల్సిందే. ఆ రకమైన చర్చ ద్వారా ప్రజలు ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విజయసాగర్ గారు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెబుతారు అనేది బాలకోట గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే నిన్న కాక మొన్న ఆయన తుఫాను పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఎన్ని అసత్యాలు చెప్పారు అనేది కూడా అందులో ఎన్ని వాస్తవాలు నిన్న చర్చలో మనకు వచ్చాయి. అలాగే ఆయన 2.5 గంటలు ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా వచ్చి మొత్తం అసత్యాలు చెప్పి వెళ్ళిపోతారు. బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందులో 90% అసత్యాలే ఉంటాయి. అదే ఋషి గారు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి, మొన్న తుఫాను సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి,
ఆకాశంలో చుట్టాడు, వచ్చారు, లండన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కళ్ళు ఏమన్నా దొబ్బేసినాయా ఈ వైసీపీ నాయకులు కానీ, లేకపోతే మా మాటలు మాట్లాడేటువంటి ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కళ్ళు దొబ్బినాయా? అదే పంట పొలాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి, రైతులతో ముఖాముఖి మాట్లాడి, అధికారులతో మాట్లాడి, అధికారుల మీద అంచనా వేసి దానికి సపరేట్ మీటింగ్ పెట్టి అధికారుల క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనా, మళ్ళీ ప్రాథమిక గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక అంచనా ప్రకారం 5,422 కోట్లు 32 కోట్లు నష్టం జరిగినట్టు అంచనా వేసి దానికి ఒక స్టాటిటీ అంటే అధికారుల దగ్గర నివేదికలు తెప్పించుకొని అధికారుల ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. కానీ వీళ్ళేమన్నారండి, తుఫాను వచ్చిన మరుసటి రోజు ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు కదా, బెంగళూరు నుంచి వచ్చిన రోజు ఎట్లా తెలుసు? ఈయన చెప్పిన మాట 10 లక్షల ఎకరాలు ఈ పంట, 5 లక్షల ఎకరాలు ఆ పంట, 3 లక్షల ఎకరాలు ఆ పంట, ఈ పంట 5 లక్షల ఎకరాలు వెళ్ళిపోయింది అన్నాడు. నువ్వు దేంతో చేసావు జగన్మోహన్ రెడ్డి? నీ అంచనాకు పారామీటర్ ఏంటి? ఏముండదు. కానీ దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా అంత తొందరగా ఎట్లా అంచనా వేయగలుగుతారు? అది సాధ్యమా అని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నీకు ఏ సోర్సు లేదు, ఏ రిసోర్సు లేదు, అయినా నువ్వు మాత్రం ఇన్ని లక్షల ఎకరాల పంట ఈ పంట జరిగిపోయింది, ఇన్ని లక్షల ఎకరాల్లో ఈ పంట నాశనం అయిపోయింది చెప్పినాడు. నీకు ఏ సోర్సు లేనాడు నువ్వైతే చెప్పగలవా? ఒక ప్రభుత్వంలో అధికారంలో చైర్లో కూర్చున్నటువంటి నాయకుడు ఆయన రిసోర్సెస్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, అధికారుల యంత్రాంగం అంతా కూడా మొత్తం అంతా అంచనా వేసి ప్రభుత్వ నివేదిక పంపిస్తే దాన్ని నువ్వు తప్పులు పడతావా? ఇంకో మాట చెప్తాను ఋషి గారు, ఏమంటే మ్యాన్ మేడ్ డిజాస్టరా? ఎవడైనా మెడ మీద తలకాయ ఉండేవాడు, ఎవడైనా కడుపుకు అన్నం తినేవాడు, ఎవడైనా సరే ఒక మనిషి వల్ల డిజాస్టర్ సంభవించడం అన్నది మనం ఏ పురాణంలో చదివామా? అది ఏ పురాణమైనా సరే చదివామా? ఒక మనిషి డిజాస్టర్ క్రియేట్ చేయగలడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ తీసుకొస్తాడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ తీసుకురాగలుగుతాడా? ఒక మనిషి అనుకుంటే తుఫాన్ ఆపుతాడా? అవుతుందా? సాధ్యమా? ఈ రెండు అప్పట్లో వాళ్ళ పార్టీలో, సరే పార్టీలో కాదు కానీ బంధువులు వర్షాలు ఆపాము అని ప్రచారాలు చేసుకున్నారు కదా మరి. సో వర్షం, నేను డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నా, వర్షం గురించి పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ దాన్ని పక్కన పెట్టేద్దాం, క్షమించి వదిలేద్దాం దాన్ని. నేనేమంటానంటే ఈ రెండు ఫేక్ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, ఈ రెండు ఒక మనిషి వల్ల సాధ్యం కానటువంటి వ్యవహారం ఈ రెండు కూడా. అంటే తుఫాను క్రియేటివ్ చేయలేడు, తుఫాను ఆపను లేడు, తుఫాను నష్టాన్ని ఆపనేలేడు. ఈ రెండు మాటలు మాట్లాడేటువంటి బోగస్ మీడియాని ఏమందాం? అదే మ్యాన్ మేడ్ డిజాస్టర్. దాంట్లో అదే పరిధిలో తుఫాను ఆపిన ఒక్క మగాడు ఎవడయా? ఎట్లా ఆపినాడు? ఆ బూత్ మీడియానే స్ట్రైట్ గా అడుగుదాం, ఎట్లా ఆపినాడు? ఏ రకంగా ఆపినాడు? అంటే కనీస బుద్ధి, జ్ఞానము, కడుపుకు అన్నం తింటున్నామా పెంట తింటున్నామా అనే జ్ఞానం లేకుండా మనం ఏ నోటికి వస్తే ఆ మాట మాట్లాడతామా? ఇంకో మాట మాట్లాడాలా? చాలా రోజు మాట చెప్తా అనుకోండా. ఒకడెవడో వచ్చాడు, కొత్త పిచ్చికాడు వచ్చాడు, ఆ బూత్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ కూర్చుంటున్నాడు. వాడు మాట్లాడతాడు, గూగుల్ అనేది ఒక ఏంటి గోడౌన్ అంట, డేటా సెంటర్ అనేది గోడౌన్ అన్నాడు కదా. ఇప్పుడు నేనేమంటానంటే వాడికున్న అర్హత ఏంటి? అసలు వాడికున్న అర్హత ఏంటి? గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సందర్భంలో నిన్న ఇంకో మీడియాలో చూశారండి, సుందర్ పిచైని కూడా వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. నిన్న ఒక మీడియాలో చూసాను. సుందర్ పిచైని తిట్టారు. ఏదో సుందర్ పిచ్చై పోయి ఏదో బందర్ పిచ్చై అని మాట్లాడాడు. యూజర్స్ ఫెలో వాడేవాడు. అంటే ఆ స్థాయికి కూడా వచ్చేసారా? ఇంకా నేను చూశాను సుందర్ పిచ్చైను బందర్ పిచ్చై అని అన్నాడు. బందర్ అంటే కోతి. ఆ యాంకరు విరుచుకుపడిపోయినాడు అతని మీద. అది వేరే విషయం. నేనేమంటానంటే కనీసం వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు దాన్ని భరించలేక వీళ్ళు చేసినటువంటి ప్రచారంలో ఏం తెలుసా, అందరూ డేటా ఇంజనీర్లు అయిపోయినారు. వాళ్ళ యాంకర్లు, టీవీలో చెప్పేవాళ్ళు, వ్యాఖ్యాతలు, వచ్చి కూర్చుండేటువంటి డిబేట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా పెద్ద ఇంజనీర్లు అయిపోయినారు, ఐటీ కంపెనీల సీఈఓలు అయిపోయారు. వాళ్ళకు లేని జ్ఞానం వచ్చేసింది. వాళ్ళకు అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు పంచడానికి వాళ్ళ బూత్ మీడియాలో కూర్చొని చేయని ప్రచారం లేదు. అంటే నేనేమంటానంటే సుందర్ పిచ్చైని బందర్ పిచ్చై అంటే ప్రపంచం ఒప్పుకుంటుందా?
నేను అడుగుతున్నా ఈ భారతీయులు ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఆల్ ది ఇష్యూస్ అన్ని మనం తీసేసుకుందాం. సుందర పిచ్చయ్య గారు బందర పిచ్చయ్య అంటే ఒప్పుకుంటాడా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు లండన్ పోయేసి డబ్బులు దాచుకుంటాడని చెప్పి ఒప్పుకుంటారా? లేకపోతే ఒక తుఫాన్ని మనిషి సృష్టించగలడని చెప్పి మనిషి ఒప్పుకుంటాడా? ఒక తుఫాన్ని మనిషి ఆపగలడని మనిషి ఒప్పుకోగలుగుతాడా? నమ్ముతాడా ఎవడైనా ఇవన్నీ కూడా? ఓకే, అంటే ఇంత వరస్ట్ గా పెంట తినే మాటలు మాట్లాడితే నోటి విరోచనాలు చేసే వాళ్ళతో మనం ఈ పనికి వాళ్ళని ఏమనాలి మనం? బట్ స్టిల్ మీరు చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ మీద నేను శ్రీనివాసరావు గారిని అడుగుతాను. శ్రీనివాసరావు గారు, ఒకటి ఏంటంటే ఈ ఫేక్ ఫ్యాక్టరీ అని పెట్టాం మనం. ఎస్, ఎందుకంటే వాళ్ళు చేసే పని అదే కాబట్టి. సో దీని మీద అప్రాప్రియేట్ టైంలో పార్టీ రెస్పాండ్ అవుతుంది. ప్రతిదానికి రెస్పాండ్ అవడం వల్ల వాళ్ళకి అనవసరమైన ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుందని విద్యాసాగర్ గారి ఒపీనియన్. రెస్పెక్ట్ ఈజ్ ఒపీనియన్. అది అట్లా చూడాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఎప్పటికప్పుడు ఖండాలుగా